ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మనమందరం సమావేశమైనటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. డిఎస్సి అనేది ఒక ప్రాచీన నినాదం. ఇది ఆధునిక నినాదం ఏమీ కాదు. దాదాపు 2-3 సంవత్సరాల క్రిందట డిఎస్సి వేసినప్పుడు ఆ డిఎస్సిని వాయిదా వేయండి, దయచేసి మాకు 3 నెలల సమయం ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినటువంటి చరిత్ర డిఎస్సి అభ్యర్థులకు ఉంది. ఆ రోజు జరిగినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. ఆ రోజు డిఎస్సి మీద కొట్లాడేటువంటి అభ్యర్థులందరినీ కూడా సెక్రటేరియట్ లోని పొన్నం ప్రభాకర్ గారు పిలిపించుకొని ప్రభుత్వం తరపున ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా డిఎస్సి మరో డిఎస్సి పడుతుంది, మీరు కాంప్రమైజ్ అవ్వండి, చదువుకోండి అని చెప్పి నచ్చజెప్పి పంపించారు. అది ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా. డిఎస్సిలో ఉన్నటువంటి ఏదైతే మీరు ఇందాక మిత్రులు విద్యాశాఖ గురించి, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడారు, విద్యాశాఖలో జరిగేటువంటి అందులో కొన్ని సంస్కరణలు చేయాలి అని చెప్పేసి ఒక 40కి పైగా ప్రాపగాండాలు తయారు చేసినటువంటి విద్యాశాఖ చైర్మన్ గారు ఆకునూరి మురళి గారు మొన్న రాజీనామా చేయడానికి కారణాలు ఏమిటో డిఎస్సి అభ్యర్థులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ నిరుద్యోగులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది తెరపైకి ఎందుకు రాలేదు, రాకపోవడానికి కారణాలు ఏంటి, మనం ఇక్కడుండి ఈరోజు అది అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కావచ్చు, నాతో పాటు ఎంతో బాధపడేటువంటి అంశం ఏంటిది అనంటే, పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి అనేది భారతదేశంలో ప్రాచీన కాలంలో ఎంతో గొప్ప పేరుండేది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల వల్లనో లేకపోతే ప్రభుత్వాల అంటే రాజకీయ ఆశల వల్లనో ఉన్నటువంటి జనాల వల్లనో తెలియదు కానీ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా దిగజారిపోయేటువంటి సందర్భం వచ్చినందుకు బాధపడాల్సినటువంటి అంశం. రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం. దాదాపు మొన్న ఒక్కరోజే 5,000 మంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అవ్వడం జరిగింది. మరి ఇవన్నీ ఖాళీలు ఎక్కడికి పోతున్నాయి? ప్రభుత్వం దగ్గర పైసలు లేక ఫైనాన్షియల్ అప్రూవల్ అనేది వస్తుందా, రావట్లేదా, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటిది ఖచ్చితంగా గమనించాలి. డిఎస్సి మాత్రం మీరు మాట తప్పినటువంటి అంశం. సరే, ఇప్పటి వరకు 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం, ఇంకా 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇవ్వవలసి ఉంది, మేము నోటిఫికేషన్స్ జారీ చేస్తున్నామని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు మీకు పూర్తిగా మేము రుణపడి ఉంటాం. కానీ ప్రభుత్వం తలుచుకుంటే 70కి ఇంకో 70,000 రేపంటే రేపు రిలీజ్ చేసే అవకాశం, అధికారం మీ దగ్గర ఉందని మాకు తెలుసు. సో అధికారాన్ని, మీ బాధ్యతని మీ భుజాలపైన వేసుకొని మీరు ముందుకు నడిపించాల్సినటువంటి అంశం కూడా మీకు తెలుసు. కానీ మంత్రులు కానీ ఒక క్యాబినెట్ లో ఉన్నటువంటి మీ స్థాయి మనుషులు మాట్లాడాల్సినటువంటి మాటలు మీరు పూర్తిగా నేర్చుకోవాలి. నిరుద్యోగులని ఏనాటికి కూడా మీరు అవహేళన చేయకూడదు. బజ్జీల బండ్లు పెట్టుకునేటువంటి అంశం మాకు తెలుసు, ఊర్లలో కలుపు తీయడానికి పోయేటువంటి అంశాలు కూడా మాకు తెలుసు. కాకపోతే నిరక్షరాస్యత ఎక్కువ అయిపోతుంది, అక్షరాస్యత పెరగాలని ఏదైతే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మాలో అవగాహన కల్పించినాయి. కాబట్టి ఈరోజు పేద విద్యార్థులు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలకు వచ్చి చదువుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ఎందరో మహానుభావులను గుర్తు చేసుకొని వాళ్ళ బాటల్లో నడవాలని చెప్పి స్ఫూర్తి నింపేటువంటి వాళ్ళను గుర్తు చేసుకుంటూ నడుస్తున్నాం. మధ్యలో ఈ బాటను మరవనివ్వద్దు, మధ్యలో ముళ్ళకంపలను వేయొద్దు. కేవలం రాజకీయ ఆకాంక్షలతోని మీరు విద్యార్థులను నడిపియకూడదు. ఎప్పుడైనా విద్యా వ్యవస్థ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఆశయాల కోసం కాకుండా ప్రజల ఆశయాల కోసం పనిచేసినప్పుడు మాత్రమే వ్యక్తులు వ్యవస్థలతో పోరాడలేరు, వ్యక్తులు వ్యక్తులతోనే పోరాడగలరు. కాబట్టి చట్టాలను, అందులో ఉన్నటువంటి సంస్కరణలను కూడా దయచేసి విద్యావంతులు, ఎంతో మంది మేధావులు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేలా చూడండి. అప్పుడు డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఏ రాజకీయ ఆంక్షలు లేకుండా ముందుకు పోతున్నారు. అది మీ అందరికీ తెలుసు. దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.